హలో. హలో. సార్ నేను మధుని సార్. మధు మాట్లాడండి. సార్ ఇది ఒక చిన్న ప్రాబ్లము. అదేంటంటే హ్మ్. ఒక సుమారుగా ఒక 1 మంత్ బ్యాకు మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు. హ్మ్. ఇది చనిపోయిందేంటంటే ఈత రాక సముద్రంలో చనిపోయారు. హ్మ్. వాటర్ నాకు తెలిసినప్పుడు నేను అరే పాపం అలా జరగకూడదని బాధపడ్డాను. దాని హ్మ్. గురించి ఒక వీడియో వచ్చిందనమాట. అంటే ఎలా చనిపోయారని. హ్మ్. దాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఇట్లా కొంచెం ఈత కూడా వస్తే మంచి జనాలు కొద్దిగా హ్మ్. బతికే అవకాశాలుంటాయని ఒక వీడియో పెట్టాను. అంటే నా హ్మ్. మొబైల్ షాప్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఓకే. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేశా. సో, అవేర్‌నెస్ అనుకుంటున్నాననే కానీ కొంచెం రీచ్ కూడా పెరుగుద్ది. నాకు హ్మ్. ఫాలోవర్స్ పెరుగుతారని అది ఉంది, ఇది ఉంది. హ్మ్. అది బాగా ఉంది. ఇది కూడా ఉంది. పెట్టాను హ్మ్. అనుకున్నాను. హ్మ్. గడిచింది. నిన్నేం జరిగిందంటే వేరే ఒక షాప్‌లో ఒక పిల్లోడొచ్చి దొంగతనం చేశాడనమాట. హ్మ్. ఒక 2 మొబైల్స్ కొట్టేసాడనమాట వేరే హ్మ్. షాప్‌లో. హ్మ్. సో, మాకు సంబంధించిన గ్రూప్‌లో ఇది పెట్టి ఎవరికైనా కనపడితే చెప్పండి అన్నారు. హ్మ్. ఓకే. ఇది కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరైనా హ్మ్. చెప్పండి అని పెడదామనుకుని మా తమ్ముడికి ఫోన్ చేసి హ్మ్. అనుకుంటున్నాను అంటే, హ్మ్. అరే వాడు చిన్న పిల్లోడు తెలుసో తెలియకో చేస్తుంటాడు. మరి వాడి మొహం గాని అందరికి రివీల్ అయితే పాపం ఇబ్బంది పడతారు కదా! వద్దు అన్నాడు. హ్మ్. సడెన్‌గా అరే నేనేంటి పాయింట్ మిస్ చేసుకున్నాను. మరి ఈ విధంగా ఆలోచిస్తున్నానా అని అనిపించింది. హ్మ్. సో, బార్డర్ క్రాస్ అవుతున్నానా ఏంటా అని అనిపించింది సార్. మధు కావలినా? అవును సార్. అవును సార్. రైట్. రైట్. సో, ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. ఒకసారి ఓవర్‌వెల్మింగ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాము. స్టిల్ ఎవరో ఒకళ్ళు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. ఇన్ జనరల్ ఎవరికీ కూడా వీలైనంత వరకు అని గట్టిగా, పెద్దగా మీ డైరీలో రాసి పెట్టుకోండి. లేకపోతే మీ షాప్‌లో పెద్దగా రాసి బోర్డ్ పెట్టుకోండి. వీలైనంత ఓకే. వరకు ఎవరికీ ఉద్దేశ్యపూర్వకంగా నేను నష్టం కల్పించను. నాకు ఓకే. వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను. వీలు కాకపోతే గివ్ అప్ చేస్తాను. ఓకే. సో, అప్పటికి అది కరెక్ట్ అనిపించింది చేశాను. రిగ్రెట్ ఉండొద్దు. నేను అదే. రిగ్రెట్ ఈస్ డెత్ అని చెప్తూ ఉంటాను. రియలైజేషన్. అదే మిస్టేక్ మరోసారి నేను చేయను. రైట్. అంతేగాని హ్మ్. బాధపడుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఇది కరెక్ట్ అప్పటికి అది కరెక్ట్ అనిపించింది. తర్వాత మీ బ్రదరో ఎవరో మిమ్మల్ని అలర్ట్ చేశారు. ఈ కాంటెక్స్ట్‌లో తప్పనిపించింది. కరెక్ట్ చేసుకుంటారు అంతే. ఓకే. ఓకే. రైట్? సో, అలా ఎవరికైనా జరుగుతుంటది. మీకు కూడా అవుతూ ఉంటది. నాకు గూడా అవుతూ ఉంటది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం వీలైనంత వరకు. ఓకే. సో, మెకానిజం అనేది మాత్రం కొంచెం అటు ఇటు మిస్ అవుతూ ఉంటది మిస్ తప్ప అవుతూ ఉంటుంది. అలర్ట్‌లో ఉండి వీలైనంతలో మనం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ముందుకెళ్ళడమనమాట. అవును. లైన్ మాత్రము ఎవరికీ నేను హార్మ్ చేయను. ఏ ఎగ్జాక్ట్‌లీ. జీవరాశికి కూడా హార్మ్ చేయను నేను. లైన్ అర్థమైంది. మిస్ అవ్వద్దు. ఒకసారి అటు ఇటు అయినా మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం. ఓకే. రైట్? ఓకే. రైట్. థాంక్ యూ సార్.